జై భీమ్ మిత్రులారా, మాది కొల్లాపూర్ కాన్స్టిట్యున్సీ కోడేరు మండల్ బాడిగిదిన్నె గ్రామం. మాకు గత 30 సంవత్సరాల నుంచి మా పంట పొలాలకు సాగునీరు లేక చాలా బాధపడుతున్నాము. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము. మా బాడిగిదిన్నె గ్రామానికి సాగునీరు లేక మా గ్రామంలో ఎంతోమంది రైతులు హైదరాబాద్కు వలస వెళ్ళిపోతున్నారు. ఒకసారి మీరైనా ఆలోచించండి మిత్రులారా. మా పంట పొలాలకు సాగునీరు లేక మేము చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము. ఒకసారి మా పొలాలు ఎలా ఎండిపోయినో ఒకసారి మీరైనా ఆలోచించండి, ఒకసారి చూడండి. మిత్రులారా, జై భీమ్. రాష్ట్రంలో ప్రతి జిల్లాకు, ప్రతి మండలానికి, ప్రతి గ్రామానికి సాగునీరు అందుతున్నాయి. కానీ మా కొస్తలకు మా మీద ఎందుకు, మా బాడిదిన్నె గ్రామం రైతుల మీద ఎందుకు ఇంత వివక్ష చూపిస్తున్నారో అర్థం కావట్లేదు. అంటే మేము అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మేము మాదిగలము, మాకు హక్కు లేదు, మాకు అడగడానికి రైట్స్ లేవు, మాకు ఎలాంటి సంబంధం లేదంటూ అనుకోవాల్సిన సందర్భం మాకు తెలుస్తుంది. ఎందుకంటే మాదిగలు వీళ్ళతో మాకు పనే ఉంది, వీళ్ళతో మాకు అవసరం ఉంది అనే కోణంలో మీరు ఆలోచిస్తున్నారని మాకు అర్థమవుతుంది. కానీ ఇప్పటికైనా ప్రభుత్వం గుర్తించి, రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం గుర్తించి మా బాడిగిదిన్నె గ్రామానికి సాగునీరు అందియాలని మేము చాలా రోజుల నుంచి ఆశపడుతున్నాము. రాష్ట్రంలో గత ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం, గత ప్రభుత్వంలో కూడా బీర వర్షవర్ధన్ రెడ్డి గారికి, అదేవిధంగా మంత్రి నిరంజన్ రెడ్డి గారి కూడా మేము ఎన్నోసార్లు వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళాం. అయినా మాకు ఎలాంటి ఫలితం లేకుండా ఉంది. ఒకసారి ఆలోచించండి మిత్రులారా. మాకు సాగునీరు లేక చాలా ఇబ్బందుల పాలవుతున్నాము. చేనులు ఎండబెట్టుకుంటున్నాము. ప్రతి గ్రామంలో, ప్రతి ఎక్కడో ఉన్న మారుమూల గ్రామానికి కూడా ఇలా నీరు చేరినాయి. పక్కన ఉన్న సింగోటం వాటర్ ఇంతవరకు మాకు ఎన్నో వందల కిలోమీటర్లు వాటర్ వెళ్ళిపోయినాయి. కానీ ఇంతవరకు మాకు సాగునీరు లేక మేము చాలా బాధపడుతున్నాం. మిత్రులారా, ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మమ్మల్ని గుర్తిస్తుందని మేము అనుకుంటున్నాం. మిత్రులారా, జై భీమ్. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి.